తమ్ముడు ల్యాండ్ అమ్ముతున్నావు కదా, పార్టీ రెడీ ఉంది, రేపు రమ్మంటావా వాళ్ళని? అవునా అన్న, ఈ భూమి ఇంకా మా అన్న పేరు మీద ఉన్నా అన్న. ఇంట్లో దీని గురించి ఊకే గొడవలు అవుతాయి. తమ్ముడు నేను అడిగేదాకా చెప్పావా తమ్ముడు? వాళ్ళు రెడీగా ఉన్నారు, ఇది ముందు చెప్పాలి కదా నాకు. అన్న సారీ అన్న, మా వాళ్ళు ఈ భూమి అమ్మనిచ్చేటట్లేరు అన్న. దీంట్లో డైరీ ఫామ్ పెట్టుకుందాం అనుకుంటాను ఇక. అవునా తమ్ముడు, ఓ మాట నాకు ముందు చెప్తే అయిపోయేది కదా, ఇంత దూరం వచ్చేవాడిని కాదు కదా. అన్న నువ్వు ఎక్కువగా బయట తిరుగుతావు కదా, ఈ డైరీ ఫామ్ గురించి నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అన్న? తెలుసుకోవడం ఏముంది తమ్ముడు, ఈ రోజుల్లో ఫోన్లోనే మన ప్రపంచం అంతా ఉంటుంది. యూట్యూబ్లో గూగుల్లో చూడు తమ్ముడు, ఈ రోజుల్లో దాని గురించి వివరించి చెప్పేటోళ్ళు ఉన్నారు. ఓకే అన్న, ఏమనుకోకు. ఒకవేళ నాకు మళ్ళీ అమ్మే ఆలోచన ఉంటే మళ్ళీ నీకే చెప్తా అన్న ఫస్ట్. సరే ఓకే తమ్ముడు. అత్తమ్మ నానొచ్చి నీతో మాట్లాడిండు కదా, సాగర్ని అడిగినావా? ఏమో కోడల, వాడు ఎంత చెప్పినా నా మాట ఇంటలేడు. నాకు తెలుసు అత్తమ్మ, సాగర్ నా మీద కోపంతోనే మా చెల్లెని చేసుకొని అంటాడని. చెప్తే అయినకపోతే మనం బలవంతం చేయలేం కదా కోడల. ఇవ స్వాతికి వేరేటోళ్ళని ఇచ్చి పెళ్లి చేయవాను. సరే అత్తమ్మ, నేను కూడా మా నాన్నతో మాట్లాడి చెల్లెకి బయట సంబంధాలు చూడమంటే.